హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే క్యాలీఫ్లవరు, చిక్కుడుకాయలు తెచ్చాండి. 2 రకాలే తెచ్చాండి, ఎక్కువ తేలేదు. ఎందుకంటే ఎండకి పాడైపోతాయని ఎక్కువ తేలేదు. 2 రకాలు తెచ్చాడు. ఎందుకంటే మాకు ఫ్రిడ్జ్ లేదండి, అందుకని ఎక్కువ తెచ్చుకోము కూరగాయలు. సమ్మర్లో ఎప్పటికప్పుడు 2 రోజులకి 3 రోజులకే తెచ్చేస్తాడు. వింటర్లో అయితే వీక్లీ ఒక వారానికి సరిపడా తెస్తాడండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఫ్రిడ్జ్ కూడా లేదు, అందుకని 2-3 రకాలే తెచ్చాడు. మళ్ళీ ఇంట్లో ఉన్నాయని వడబడిపోతాయని. ఈరోజు అయితే నేను చిక్కుడుకాయ ఫ్రై అను టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి చేస్తున్నానండి. పిల్లలకి హాఫ్ డే కదండి స్కూల్స్. పిల్లలు 7:45 కల్లా స్కూల్కి వెళ్ళిపోయారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి. ముందైతే మనం ఏ పని చేసినా కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలండి. మన కష్టం అయితే ఉండాలి. ఫలితం అనేది ఆ దేవుడే ఇస్తాడు. ఆ దేవుడికి ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు అంటూ ఏముంది. ఆయనలో అందరికీ సమానులే. ఆయన అందరినీ పూజించేవాడే. భక్తితో పూజిస్తే ఆయన అందరినీ సమానంగానే చూస్తాడండి. మనకి ఎండ రూపంలో వేడినిచ్చిన, వర్షాన్నిచ్చిన, మృత్యునిచ్చిన, జన్మనిచ్చినా కానీ అన్నీ ఆయనేనండి. ఆయన దృష్టిలో అందరూ ఒక్కటే. ఆయన భక్తితో మనము ప్రేమతో తులసి దళాన్ని సమర్పించిన పుష్పము, ఫలము, జలమును కూడా ఆయన ప్రీతితో స్వీకరిస్తాడండి. మనం చేసే పాపపుణ్యాలకి దేవుడికి ఎలాంటి సంబంధము ఉండదండి. అదంతా మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వు మంచి పనులు చేయాలా, చెడ్డ పనులు చేయాలా అనేది అది మన చేతుల్లోనే ఉంటుందండి. శ్రీకృష్ణుడు అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఏమన్నా అంటే, కృష్ణ, వాళ్ళు నా వాళ్లే కదా, ఈ రాజ్యము అవన్నీ మాకు అక్కర్లేదు, మేము దూరంగా వెళ్ళిపోతాము అంటే, ఈ భోగాలు రాజ్యాలలో నాకు ప్రయోజనం ఏమిటని శ్రీకృష్ణుడిని అడిగాడండి. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి హితబోధ చేసి, అర్జున నువ్వు యుద్ధం చెయ్యమనే చెప్పాడండి శ్రీకృష్ణుడు. దేవుడు మనకు 2 విషయాలు చెప్పాడండి. నీకు పోరాడే శక్తి ఉన్నంత వరకు చెడు మీద పోరాడమన్నాడు. నీకు పోరాడే శక్తి లేనప్పుడు నీ కష్టాన్ని, నువ్వు చేసే ప్రతి పనిని నాకు సమర్పించు, ఆ భారాన్ని నేనే మోస్తానని చెప్పాడండి. మనం ఎప్పుడైనా ఒడ్డు నుండి నీళ్ళలో మునిగిపోతున్న వాళ్ళని చూసి నవ్వకూడదండి. వాళ్ళు మునిగిపోతున్నప్పుడు వాళ్ళని చూసి ఇంకొకళ్ళు నవ్వే రోజు వస్తుంది. వాళ్ళని కాపాడటానికైనా ప్రయత్నించాలి కనీసం. శ్రీకృష్ణుడు అర్జును వెనకండి యుద్ధం నడిపించినట్టు మన వెనకండి ఎవరో మనల్ని నడిపించరండి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మంచి మార్గంలో వెళ్తున్నావా, చెడు మార్గంలో వెళ్తున్నావా అనేది అది మన చేతుల్లోనే ఉంటుందండి. దేవుణ్ణి అందరూ పూజిస్తారండి. సుఖ సంపదలు కోరుకునేవారు, బాధల్లో ఉన్నవారు, భగవంతుని తెలుసుకోవాలనుకునేవారు, జ్ఞానాన్ని పొందాలనుకునేవారు రకరకాలుగా ఉంటారండి. మనకి ఏది కావాలో, మనం ఏ మార్గంలో వెళ్తున్నామో మనమే నిర్ణయించుకోవాలండి. ఆ పరమాత్ముడు మనం చేసే పనులకి ఆయన తోడుగా ఉంటాడు. చెప్పినవన్నీ నా సొంత మాటలేం కాదండి. గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. మోటివేషనల్గా ఉంటుందని నేను చెప్తున్నానండి. మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టామంటే అది చివరి దాకా చేయాలండి. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. సక్సెస్ అనేది ఎవరికి అంత తొందరగా రాదండి. మనము ఒక పని చేస్తున్నప్పుడు ఒక పనికి 100 ప్రయత్నాలు చేయాలండి. అది సక్సెస్ అయ్యే వరకు ఏ మార్గాల్లో ఉన్నాయో అవన్నీ ప్రయత్నించాలండి. నేనైతే యూట్యూబ్ ఛానల్ 2 years నుండి అనుకుంటున్నాను అండి. ఇప్పుడైతే పెట్టాను. ఇప్పటికి 2 years నుంచి అనుకుంటే ఇప్పటికి పెట్టానండి. అది కూడా మా హస్బెండ్ మేమందరం మాట్లాడుకొని కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకున్నామండి. మా పిల్లలు అందరం కలిసి తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకున్నామండి. ఇదైతే మా అబ్బాయి అండి హెల్ప్ చేశాడు, సాయి గణేష్.
నాకైతే అస్సలు రాదండి. ఎడిటింగ్ కానీ అవన్నీ మా అబ్బాయి చూపించాడు. ఎలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అన్నీ మా సాయి గణేష్ చెప్పాడండి. తానే క్రియేట్ చేశాడు, ఎడిటింగ్ అవన్నీ చూపించాడు. మనం చేసే 10 నిమిషాలు వీడియోకి గంటన్నర పట్టిద్దండి. మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి ఒక్కోసారి 2 hours కూడా పట్టిద్ది. ఇదేమీ అంత ఈజీ కాదండి యూట్యూబ్ ఛానల్ అంటే. చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయినాయండి, తిరగమాతేస్తున్నాను. ఫస్ట్ అయితే అసలు ఈ వీడియోస్ అని నేను చేయగలనా ఎలాగా అని చాలా ఆలోచించండి. అసలు వద్దనుకున్నాను. తర్వాత మా హస్బెండ్ మా పిల్లలు మా ఏం కాదు వీడియోస్ అని సపోర్ట్ చేశారండి. వాళ్ళ సపోర్ట్ వల్ల నేనైతే స్టార్ట్ చేశానండి యూట్యూబ్. మనము సక్సెస్ అవుతామా లేదా అన్నది మన ప్రయత్నంలో ఉంటుందండి. ముందైతే మనం ప్రయత్నం చేయాలి కదా. ముందు మనం ఒక అడుగు ముందుకేసి ప్రయత్నం చేస్తే ఆ ఫలితం అనేది మనం కష్టపడి చేస్తే ఫలితం అనేది అదే వచ్చిద్దండి. మనం చేయగలమా లేవా అని ఆలోచిస్తే అది అక్కడే ఆగిపోయిద్దండి. మనమంటూ ఒక అడుగు ముందుకేయాలి. మన వెనక్కి లాగే వాళ్ళు ఒక మంచి పని చేస్తుంటే చాలామంది ఉంటారు. అవన్నీ ఏం పట్టించుకోవద్దండి. మన ఇంట్లో మన ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నంత వరకు మనకంటూ ఏం ఉండదండి. మా హస్బెండ్ అయితే 2 years క్రితమే స్టార్ట్ చేద్దామని అనుకున్నానండి. కానీ నేనే చేయగలనా లేదా ఈ కెమెరా ముందు నాకు కొంచెం సిగ్గండి. మామూలుగానే నేను తక్కువగా మాట్లాడతాను. అలాంటిది యూట్యూబ్ వీడియోస్ చేయగలనా మాట్లాడగలనా అని నేను చేయలేదండి. ఎప్పటికీ కుదిరిందండి 2 years తర్వాత. నేను మామూలుగా యూట్యూబ్లో చాలామంది వ్లాగ్స్ చూస్తూ ఉంటానండి. వాళ్ళు యూట్యూబ్ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఇంట్లో విషయాలు షేర్ చేయడం అలాగా ఒక ఫ్యామిలీ లాగా ఉంటుందండి యూట్యూబ్ అంటే. ఇంకా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మన ఫ్యామిలీ అనుకోవాలి. సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ. యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అంటే అంత ఈజీ ఏం కాదండి. చాలా ధైర్యం ఉండాలి. మెయిన్ మనకి పెళ్ళైన వాళ్ళైతే హస్బెండ్ సపోర్టు, మామూలుగా అయితే పెళ్ళి కాని వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీ సపోర్టు ఉండాలండి. లేకపోతే మనం ఏం చేయలేము. ఇంట్లో ప్రతి హౌస్ వైఫ్కి ఉంటుందండి. ఖాళీగా ఇంట్లో ఉండకుండా ఏదో చేయాలి, హస్బెండ్కి చేదోడు వాదోడుగా ఉండాలని. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. మంచిగా నీట్గా వీడియోస్ చేయండి. మీకు వంటలు బాగా వస్తే వంటలు వీడియోలు చేయండి. నేను వంటలో పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదండి నేనైతే. అందుకని నేను వంటల వీడియోలు అయితే తక్కువే పెడతాను. నెయ్యి అండి, ఇది మొన్న మా అమ్మ పంపించిందండి నెయ్యి. మొన్న మా నాన్న వస్తా తీసుకొని వచ్చాడు నెయ్యి. మొన్న వీడియో పెట్టాను చూడండి, మా నాన్న వచ్చిన రోజు వీడియో కూడా పెట్టాను. మా నాన్న వస్తా తెచ్చాడండి నెయ్యి అవన్నీ, ఇంకా సున్నుండలు నూనె అవన్నీ తీసుకొని వచ్చాడండి. లాగ్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేదండి. ఇదైతే బుధవారం రోజు వీడియో అండి. నేను గురువారం రోజు పోస్ట్ చేస్తున్నాను. ఇది వెన్స్డే లాగ్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మా పిల్లలు కూల్ డ్రింక్ గెస్ ఛాలెంజ్ వీడియో చేశారండి. ఆ వీడియో కూడా చూడండి. ఎవరైనా చూడకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.